పండుగల పరంగా చుట్టాలు ఉండరు చుట్టాలు
ఒకవేళ ఎందుకు ఏడుస్తున్నావమ్మా? వాడు చదవడానికి సన్నాసి వాడు విద్యరాని మద్దువాడు జంగమా. చదవడానికి సన్నాసి వాడు విద్యరాని మద్దువాడు అందులో పలకట్టిన దరిద్రుడు ఉన్నాడమ్మా. పేదవాడు వాడే బిడ్డ ఎవడు ఆడుకుంటే గుద్దల వాడే పడుతుంటారమ్మా. కోడి తినటోని పోతే నీకు గొర్రెని తినటోని తీసుకొని వస్తానమ్మా. 7 ఆకులు 12 ఆకులు తీసుకొని వచ్చి నేను రంగవారు లగ్గమల్లా వేస్తానే బిడ్డలేకమ్మా. లగ్గమల్లా వేస్తానే బిడ్డలేకమ్మా. పోతే బిడ్డలని కళ్ళంగమైన పురుషులు తీసుకొని వచ్చి మన లగ్గమేస బిడ్డలేకమ్మా. బిడ్డ నానా జంగమయ్య ఎంత మాట పలికితే నాయన జంగమయ్య నాయన జంగమయ్య జంగమ్మ జంగమయ్య శివజంగమయ్య మూడి గట్ల వచ్చరా నాయన బిడ్డరాని మాట కాదు జంగమయ్య నాయన జంగమయ్య బిడ్డ నాయన జంగమయ్య కోడి తినటోడు పోతే గొర్రె తినటం తెస్తారంటావు నాయన జంగమయ్య. తొలి ముక్క మీదకి మలి ముక్క రాదురా నాను. మొదటిది మోక్షం అంటారు నాయన జంగమయ్య. ఈత చెట్టు ఇల్లు కాదు, తాడి చెట్టు తల్లి కాదు, తల్లుకున్న తమ్ముళ్ళు నాయన జంగమయ్య. నాయన జంగమయ్య నాయన జంగమయ్య. ఇంతమంది దేవాల దేవతల రాజాగా రాజుల నాయన జంగమయ్య. లగ్గమొక్కడైన నాగవల్లి కాలేదు, బలార పండుగ వెళ్ళలేదు, భద్రకొమ్మ మల్లయ్యలేదు. నా భర్త మరి నేను పోతానంటే మారుమల్ల చేశానంటావు నాయన జంగమయ్య. నువ్వు ఇట్లా నాయన జంగమయ్య నువ్వు ఎక్కడన్నా వెళ్ళిపోతే మా అమ్మకి ఇట్లనైనా మారుమల్ల చేస్తే నువ్వు వల్ల ఉంకుంటావా జంగమయ్య? రామ 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 రామ
అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అయ్యయ్యో కలికిరనే తలజాల కలికిరనే తలజాల కలికిరనే తలజాల ఏ బాలకూర జాల ఒకటాయనమ్మో అమ్మా నీకు లగ్గాలేమే కదా నాకు లగ్గమైంది నాకు వెళ్ళి కాలేదు 16 వంటకి వెళ్ళలేదు 11 కొమ్మ వల్ల ఇయ్యలేదు లగ్గం ఒకటాయనమ్మో లగ్గం ఒకటాయనమ్మా ఇక నాకు వెళ్ళి కాలేదమ్మా లగ్గం ఒకటాయనమ్మా బిడ్డ నా ముఖం చూడలేవా చూడలేను వెళ్ళిపోవడం ముందరుండకు నాయన చంగమయ్యా నాయన జంగమయ్య బిడ్డను అనరాని మాటలు అంటున్నావు నాయన జంగమయ్య నారా ప్రాణేశ్వర మునిరాజా నారా ప్రాణేశ్వర అమ్మవారు రేణుకా ఎల్లమ్మ భర్త ముఖం కళ్ళవారు చూసింది పంచదేవత పరమ కళ్యాణి శివరాని బిడ్డ ఇలా ఎట్టోడు మొగడని ఎక్కిరియలేదు గుట్టోడు మొగడని కురిపియలేదు నాదా మునిరాజా మూతకి పండుగ గాని పొత్తులా కూర్చొని పోరు ఏదన్నా నాను ఆలమొగలు ఏకమైనటువంటి ఎకరానికి అట్లు ఎక్కొచ్చు నాదో నాదా అయ్యయ్యో బాబా రేణుకాదేవి ఎల్లమ్మ ఎన్నాళ్ళు ఉన్నా కానీ కొన్న వాళ్ళ ఇల్లు అవుతున్నది కన్న వారి ఇల్లు ఎప్పటి కావదు బాబా ఎల్లమ్మ దగ్గర వెళ్ళకనేవి ఎంతసేపు ఎక్కడ తక్కువ అన్నట్టు బాబా రేణుకాదేవి ఎల్లమ్మ మనం వెళ్ళిపోదామంటని చెప్పి రేణుకాదేవి ఎల్లమ్మను ఎంబడి పెట్టుకొని బాబా ఎల్లమ్మ తోటి 3 మంత్రాలు నేర్చుకొని వెళ్ళమంటని చెప్పిండు బాబా ఎల్లమ్మంటని ఎప్పటి ఎంబడి పెట్టుకొని అయ్యో రామా దైవమాయ శివుని మహిమా తెలవాయ అయ్యో రామా దైవమాయ శివుని మహిమా అయ్యో రామా దైవమాయ శివుని మహిమా తెలవాయ అయ్యో రామా దైవమాయ శివుని మహిమా రాత మీద మల్లమైన రాత గిట్లనే ఉదయం పుట్టినాడు నుంచి పుణ్యంగల్ల బతుకులైపోయే చేసిన పాపాలకు పాపమేమో తల్లి చేసిన పాపాలు ఇంటికి పెద్ద కొడుకు పాపాలు అని అంటారు తల్లి చేసిన పాపాలు ఏమన్నా ఉంటే ఇంటికి పెద్ద కూతురు పాపాలు అంటారమ్మో అమ్మా పద్మావతి మీద మన్ను మన్ను కూడా ఎండకొండ కైలాసంలో కూడా పద్మావతి అంటని పెడితే పాపాలన్నీ వాపుకొని పద్మావతిని ఎక్కితే కనుక నీవు లెక్కమంట వేస్తే పచ్చడి పందిట్లోకి వెళ్ళి కనుక ఎల్ల కొట్టబట్టిన పదముతోటి 3 మంత్రాలు బాబా రేణుకాదేవి ఎల్లమ్మ ఎక్కడంట వెళ్ళిపోయాడు అన్న బతుకల మాటలు చెప్పి ఎల్లమ్మ నెంబడి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు మునిరాజు ఎక్కరాని కొండ ఎక్కి దిగరాని కొండలు దిగిరి విధానంగా పోతుంటే కనుక రేణుకాదేవి ఎల్లమ్మ మంచిపై కనుకనే అయ్యో నాద ప్రాణేశ్వర మొత్తం మంచిపై ఉన్నది నాద ప్రాణేశ్వర ఇక్కడే వండుకొని వెళ్ళిపోదాము నాయను నాదా జమనగిరి గురుదేవా కైలాసంలో తల్లిదండ్రులు ఉన్నారు తనంత బలం నీకున్నమ్మా
నాకు దూపలు అధికమవుతున్నాయంటావా ఈ అడవిలో నీకు ఎక్కడ నీళ్ళు లేవాలి బాబా రేణుకా ఎల్లమ్మ జన్న పల్లకుంట కింద రేణుకా ఎల్లమ్మ కూసన పెట్టిండు ఎక్కడున్నా వెళ్ళిపోయి నీకు నీళ్ళు తెస్తావా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని గురుదేవుడైనా అతను పడవిలో జమదగ్ని గురుదేవుడమ్మ ఎక్కడ నీ కొండ ఎక్కడే దిగరా నీ కొండ దిగరా నీ కొండ ఎల్లనే దాబ్రాలు దాని ఎల్లబట్టనా దొంగలైనా తాను చూడబట్టనా కొండలైనా తాను ఎక్కబట్టనా ఎక్కడెక్కడ చూసినా నీళ్ళు దొరుకుతాయమ్మా జమదగ్నేమి అద్దరా ధరించుతున్నది పాల వంటి ఉత్కం వేసి పారుతున్నాయి కాలిదాల మడుగు లోపల దిగిండు కాలి ఎదురు కడుకుంటూ ఒక మార్చన వేసుకొని 5 దోశల నీళ్లు తాగిండు ఒకవేళ జమదగ్ని రాజైనా 5 దోశల నీళ్లు తాగిన తర్వాత జమదగ్ని గురుదేవుడైనా ఇవాళ ఒకవేళ నా బావకు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి నీళ్ళు ఎట్లా తీసుకోవాలి ఒకవేళ ముని మోత్కాగుడల్ని పుట్టిండు దేవదేవుడు ఉన్నటువంటి జమదగ్ని గురుదేవుడైనా ముని మోత్కాగుడల్ల నిండా నీళ్ళు ముచ్చబట్టి మాయమ్మ ముని మోత్కాగుడల్ల నిండా నీళ్ళు ముంచుకొని ఎందుకు మనలే సమయానికి గురువుడు నా బిడ్డ రేణుకాదేవి ఎల్లమ్మ మధ్యాహ్న పడుగులో ఎక్కడ అమైపోతుందో అంటాను చెప్పితంగా మా గురువుడైనా జమదగ్ని గురుదేవుడి నెత్తి మీద ఉన్న అక్షంతాలు షాతి మీద ఉన్న తలంబ్రాలైనా కాలింగాల మడుగు లోపల పడ్డ తిరిగి వెనుకకు వెళ్ళిపోవడం వల్ల సమయానికి ఆ అక్షంతలు ఒకవేళ మనిషి రీతి మాట్లాడుతున్నాయి అయ్యా జమదగ్ని గురుదేవుడు కైలాసం వెళ్ళి మమ్మల్ని తోలుకొని వచ్చి ఒకవేళ ఈ కాలింగాల మడుగులో బలవారేసిపోతున్నాము మా గతేమి కావాలి మా మోక్షమేమి కావాలని చెప్పి ఒకవేళ మాకేమన్నా దిగటార్థ పెట్టమంట అడిగినప్పుడు అమ్మ మీరు దగ్గరే ఎద్దు ఒక్కరి పంట యమసాలి గడ్డ కోసవరు ఒట్లై పుట్టాలి నేను ముందు మనిషి ఎత్తున బలమైన మంత్రాన్ని గడ్డ వెళ్ళిపోయేదున్నది మంత్రాన్ని గడ్డ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ నా ప్రాణానికి నాని కలగదు ఒకవేళ కలిగినట్టు ఉంటే సత్యానుభవమైన ఒకవేళ నా ప్రాణం కూడా అయిందనుకో ఒకవేళ నాకు పిండ కూడా రావాలి భవిష్యత్తు లోపల ఉప్పు నీళ్ళు ఓ చోట ఉడికేది గడ్డ పట్టుకోండి లోపల నడిచేది ఊర్ల పల్లెలు వందేది ఉన్నది కలియుగం లోపల రేణుకా ఎల్లమ్మ దేవి పండుగలంటే వేసేది ఉన్నది లగ్గమైన తర్వాత ఒకవేళ సూర్య పౌర్ణమి రావాలంట దేవరాడిని పెట్టినాడు దేవరాడి పెట్టినాడు పాల్గొని రాజు నమ్మో రామ రామ
వెనుకకు వెళ్ళిపోతున్నాడమ్మా పాలకుండు కనుకనే పక్కమంటన వలి పట్నం తయారు కాబట్టనయ్యో పట్నం పుట్టినది పట్నం పుట్టే వరకు అల్లగనగనే నా భార్య ఎక్కడ పోయి కనుకనే ఊరు లేకపోయే పల్లె లేకపోయే అంటని చెప్పి అడవిలో మొత్తం తిరుగుకుంటా కనుకనేమి చేర వచ్చినాడే మన భర్త రాకపోయి అంటని చెప్పి అట్టం చేర వచ్చిండు అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ నాదా ప్రాణేశ్వర ఇప్పుడు దగ్గర అంటే ఎక్కడ వెళ్ళిపోయినా నాదా ప్రాణేశ్వర నీలకంట పోయే వరకల్లా కనుక ఏదో పట్నం పుట్టిందయ్యా దీని పేరు నాకు